పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని శారదా నగర్లోని సింగరేణి ఉద్యోగి ప్రతాప్ ఇంట్లో చోరీ జరిగింది. 3 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామానికి వెళ్లాడు ప్రతాప్. ఇవాళ ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. 15 తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులు, 60,000 నగదు చోరీ జరిగినట్లుగా ప్రతాప్ తెలిపాడు. ప్రతాప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇంట్లోకి వెళ్ళాం. లాక్ వేసి శనివారం వాడిని ఉన్నాం. ఆదివారం నైట్ డ్యూటీ వచ్చినాం. 10:30కు బస్సు 5కి వచ్చినాం. సడ్డకుని కొడుకు మంచిరాలు పని మీద పోయిండు. బాబాయ్ నాకు తాళం చేయి, నేను ఇంట్లో వండుకుంటా అంటే 5కి వచ్చి తాళం చేయి తీసుకో అని చెప్పాను. ఆ తాళం చేయి తీసుకొని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చేటప్పుడు బాబాయ్ మరి గేటు తాళం అయితే ఉంది, ఇంటి తాళం అయితే లేదు. మరి ఒకవేళ మర్చిపోయి ఇట్లా వేయలేదా లోపల ఇట్లా చూడు తాళం మరి అని అంటే లేదు లోపల పోయి చూస్తే ఇంటికి తలుపు తీసున్నది. అట్లా మరి బీరువా దిక్కుతున్నంటే బీరువా మొత్తం ఓపెన్ చేసి ఉన్నదని చెప్పారు సార్. నాకు అది పడ్డారు. ఇక బీరువా ఓపెన్ చేసిందంటే ఆల్రెడీ పడ్డట్టే. బీరువాలో ఒక 15 తులాల బంగారం, 30 తులాల